తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జాహ్నవి. హిందువులకి అన్నీ ఉన్నాయి. వేల సంవత్సరాల సంస్కృతి, ఇప్పటికీ మన జీవితాలకు ఉపయోగపడే ప్రాచీన విజ్ఞానం, అద్భుతమైన దేవాలయ వ్యవస్థ, ఇలా మనకి లేనిదంటూ ఏదీ లేదు. కానీ నేటి హిందువులకి కావలసిందల్లా ఒకటే, అదే సామాజిక, ఆధ్యాత్మిక, రాజకీయ చైతన్యం. అటువంటి చైతన్యాన్ని కలిగించడానికి అలుపెరగక కృషి చేస్తున్న సనాతన ధర్మ ప్రచారకుడు రాధా మనోహర్ దాస్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మనకున్నటువంటి ఆధ్యాత్మిక సనాతన ధర్మ సందేహాల్ని గురువుగారి మాటల్లో అడిగి తెలుసుకుందామా? నమస్కారం గురుగారు. హరే కృష్ణమ్మ. అయితే గురుగారు, భగవంతునికి మనం పూజలు చేయకపోతే అనుగ్రహించడంటారా? అమ్మ, ఈ ట్రిప్ లో ఎన్ని ప్రశ్నలు అయితే అన్ని అడగండి. నేను చాలా ప్రశ్నలు ప్రిపేర్ అయ్యి వచ్చాను గురువుగారు. అలాగే అంటే నా దగ్గర సమాధానాలు అన్నీ ఉన్నాయి. సమయం తక్కువ ఉంది, అందుకని వీళ్ళనంత మట్టికి ఇప్పుడు అవకూడదాం. మిగిలిన మళ్ళీ సమయం ఇస్తారని ప్రేక్షకులందరికీ చక్కటి ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని ఖచ్చితంగా. మీరు నాకు అసలు పరిచయం లేదు, కానీ మీరు వాట్సాప్లో ఇలా జాహ్నవి అని అనగానే నేను మీకు పాట పాడి కొంచెం వివరించాను, గుర్తుందా? అవును గురుగారు. ఒక వారం క్రితం, 10 రోజుల క్రితం. ఎందుకంటే సంధ్యా సమయంలో మేము హారతి ఇస్తాం. ఇప్పుడు కూడా హారతి ఇచ్చి వచ్చాం. అది బెంగాలీ పాట. అందులో 3వ చరణంలో చెప్తాం, జాహ్నవి తాటవానే జగమనాలోభా కిబదక్షిణే నీతాయి చాన్ వమే గదదారా. జాహ్నవి తాటావానే జగమన లోభ అంటే జాహ్నవి అంటే గంగానది. ఈ గంగానది ఒడ్డున చైతన్య మహాప్రభుకి బ్రహ్మాది దేవతలంతా హారతిస్తున్నారు. కీబజయో జయ గోర చాందే ఆరతి శోభా జాహ్నవి తాటవానే జగమనాలోభా. జగత్తంతా ఈ గంగానది ఒడ్డున జరిగేటువంటి చైతన్య మహాప్రభు యొక్క హారతిని ఆనందంగా తిలకిస్తూ పులకిస్తుంది అని దాని అర్థం అన్నమాట. కాబట్టి ఈ ఆధ్యాత్మిక ప్రయాణం అనేది జీవుడికి నిరంతరం కొనసాగేటువంటిది. అమ్మా, మీ భగవంతుడికి పూజల విషయం రైట్. పూజల విషయం అంటే ఇక్కడ పూజ అంటే అర్థం ఏంటమ్మా? ఇప్పుడు నేను హారతి ఇచ్చాను, మరి నిన్న ఇవ్వలేదు నేను. మరి నేను ప్రయాణంలో ఉన్నా, నిన్న ప్రసంగంలో ఉన్నాను, నిన్న హారతి చేయలేదు కదా. ఆయన ఆగ్రహిస్తాడు. ఇప్పుడు నేను కుదిరిందమ్మా, పొద్దున పూజ చేశాను, అలంకారం చేశాను, నివేదన చేశాను, రేపు కుదురుతుంది, మాకు 3-4 గంటల టైం దొరుకుతుంది, హోమం కూడా చేస్తాం. మరి నిన్న పండగ ఏం చేయలేదు, మరి అలాగని ఖాళీగా ఉన్నామా? బోలెడు దేవాలయాలకు వెళ్ళాం, ప్రవచనం చేశాం, ఉపవాసం చేశాం, ప్రయాణం చేశాం. అంటే నువ్వు ఏదో రూపంలో కనెక్ట్ అయ్యి ఉండడాన్ని కోరుకుంటాడు తప్ప, నువ్వు ఇన్ని పూలు వేయకపోతే నేను శపించేస్తా అంటాడా? మీకు ఊరికే సరదాగా పట్టుకుంటారని చెప్తున్నా. స్వర్ణకమలం సినిమా చూసారా? ఇది సుబ్రహ్మణ్యం పెరుమాళ్ళు అంటాడు, కాదు కాదు కనకదుర్గమ్మ, కాదు కాదు వెంకటేశ్వర స్వామి అని వాళ్ళు కొట్టుకుంటారు. అప్పుడు తర్వాత గుడ్డ తీసి తుడిస్తే అప్పుడు వాళ్ళు ఎవరో తెలుస్తారు. ఎందుకని? ఆ లెవెల్లో పూజ చేసేస్తారు వాళ్ళు. మొత్తం కర్పూరం తగలెట్టేస్తారు. వాడి మొహం మసైపోతుంది, వచ్చిన వాళ్ళ మొహం మసైపోతుంది, ఆ ఫోటోలన్నీ మసైపోతాయి. అలా మూఢభక్తి చేయకూడదు. భగవంతుడు ఇందాక కూడా మన మల్లా చంద్రశేఖర శాస్త్రి గారు ఆయన ప్రవచనం వింటున్నాను. ఎంత గొప్ప ఆయన. మా అదృష్టం, మొన్న వాళ్ళ అబ్బాయి మేము కలిసి ఒక శివాలయ ప్రతిష్టలో ఉన్నాం. ఆయన చెప్తున్నారు, అలా 2 బియ్యం గింజలు నివేదనగా అర్పించారు అని. ఆయన తింటాడా? నువ్వు కదా తినేది, నీకు ఆకలి ఉంటుందా, ఆయనకి ఆకలి ఉంటుందా? ఆయన ఏమడిగాడు? పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యా ఉపహృత అశ్నామి ప్రయతాత్మన. దీన్ని శ్రీల ప్రభుపాదుల వారు చెప్తూ, మీరు గమనించండి, 4 పాదాలు కదా, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి, యోమే భక్త్యా ప్రయచ్చతి, చివర భక్త్యా అని పెట్టాడు కదా. మళ్ళీ ఇటు వచ్చేస్తే తదహం భక్త్యా ఉపహృతం అశ్నామి ప్రయతాత్మన.
అంటే అక్కడ ఆ చివర ఈ ప్రారంభంలో భక్తి అంటే ఎంపసైజ్ చేసి చెప్పిన పాయింట్ ఏమిటి? భక్తి ప్రధానం తప్ప పత్రం అంటే తులసి ఇవేం లేవా? నీళ్లు 4 ముఖ్యమా లేకపోతే భక్తి ప్రధానమా? భక్తితో కూడిన ఈ 4ట్లో ఏదైనా. ఏమండి ఇంకా బాగా చెప్తాను, మీరు అడిగారు కాబట్టి. ఒక ఆయన పేదవాడు, భక్తి రసామృత సింధు అనే పుస్తకం ప్రభుపాదుల వారు రాశారు, చాలా బాగుంటుంది. అందులో ఉదాహరిస్తూ చాలా మొత్తం భక్తి గురించి. ఆయనకి భగవంతుడు అంటే చాలా ఇష్టం, పని పేదవాడు. సరే ఎక్కడో ఉపన్యాసంలో విన్నాడు, నీ దగ్గర ధనం లేకపోయినా పర్వాలేదు, మానసికంగా కూడా భగవంతుని ఆరాధించవచ్చు అని. డబ్బులు లేకపోయినా పని అవుతుందిగా అనుకుని చక్కగా ఆయన గోదావరి వాసి అంట, గోదావరిలో స్నానం చేసేసాడు. గట్టున ఓ చెట్టు కింద కూర్చున్నాడు. కూర్చుని చక్కగా ఓ బంగారు గిన్నె, వెండి ఇటుకలు, గంధం చెక్కలు పెట్టి, నెయ్యి తెచ్చి, జీడిపప్పులు కిస్మిస్లు అవన్నీ తెచ్చి వంట మొదలుపెట్టాడు. విష్ణుమూర్తి లక్ష్మీదేవి కూర్చున్నారు. ఆయన విష్ణుమూర్తి హాహా అని నవ్వారట. ఎందుకు స్వామి నవ్వారని లక్ష్మీదేవి అడిగిందంట. అలా కింద చూడు అన్నారట. అంటే అతను వంట చేశాడు. ఏం చేశాడు? ఇంతకీ చక్కెర పొంగల్ చేశాడు. చక్కెర పొంగలి వేడివేడిగా పెట్టకూడదుగా దేవుడికి, అందుకని చల్లారిందో లేదో చూద్దామని వేలు పెట్టాడంట. వేలు పెడితే కాలిపోయింది అనుకుంటున్నాడు. అందుకని విష్ణుమూర్తి నవ్వారు. ఇప్పుడు ఇతను డబ్బు లేదు కదండి, బంగారు గిన్నె, వెండిటికులు, చందనం కట్టెలతో వంట ఎక్కడి నుంచి చేశాడు? మనస్సులో. ఆ స్వామి చెప్పారుగా, మానసికంగా కూడా నువ్వు స్వామికి నివేదన చేయొచ్చు అన్నారుగా. కళ్ళు మూసుకున్నాడు, స్నానం చేసి వచ్చాడు. కళ్ళు మూసుకుని వెండి ఇటుకలు, బంగారు గిన్నె, నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్లు, రైసు, కొబ్బరి మొక్కలు కలబెట్టాను, మంట సెగ తగ్గించాను, నెయ్యి కలిపాను, రైట్ గిన్నె ఉడికింది దించాను, రైట్ అమ్మో వేడి తగ్గిందో లేదో, ఇంత వేడి స్వామి పెట్టకూడదుగా, వేడి చూద్దాం అని అలా పెట్టాడు. నిజంగా కాలిపోయింది. అందుకని నా వేడి ఇష్టం అంటే అంత భావంతో చేశాడు. నిజంగా అక్కడ గిన్నె లేదు, నెయ్యి లేదు, జీడిపప్పు లేదు. భావగ్రాహి జనార్దన. ఇది ఊహతో జరిగింది. వెంటనే అతని భక్తికి మెచ్చి విష్ణువు పుష్పగోమానం పంపించి వైకుంఠాన్ని తీసిపోయాడు. కానీ మహాభారతంలోకి వెళ్ళండి, కృష్ణుడు ఢిల్లీకి వెళ్ళినప్పుడు, అంటే హస్తినాపురానికి వెళ్ళినప్పుడు, మా ఇంటికి రా భోజనానికి అని అందరూ పిలుస్తారు. ఎవరెవరు? దుర్యోధనుడు పిలిచాడు, బావా నీకోసం ఫుల్ ఏర్పాట్లు చేశారా అంటాడు. ఒక నవ్వి వెళ్ళిపోతాడు. అలా ఇంట్లో తింటాడు అసలు కృష్ణుడు? పాండవులు నన్ను ఇబ్బందులు పెట్టినాడు, ఇంట్లో టిఫిన్లోనూ భోజనాలు చేస్తారా? నవ్వేసి వెళ్ళిపోయాడు. భీష్ముడు పిలిచాడు, స్వామి మా ఇంట్లో భోజనం అన్నాడు. మళ్ళీ నవ్వు వెళ్ళిపోయాడు. ద్రోణుడు పిలిచాడు, అక్కడ నవ్వు వెళ్ళిపోయాడు. భీష్ముడు చాలా గొప్ప భక్తుడు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చుగా. దుర్యోధనుడు ఇంకా మాట్లాడితే, దుర్యోధనుడికి ఒక కూతురు ఉంది. ఆ కూతురిని కృష్ణుడు కొడుకు పెళ్లి చేసుకున్నాడు. వియ్యంకుడు కూడా అవుతాడు, అలా కూడా వెళ్ళాలి. ద్రోణుడు ఎవరు? పాండవుల గురువు, కౌరవుల గురువు. ముగ్గురు ఇళ్ళకి వెళ్ళా. మరి ఎవరింటికి వెళ్ళాడు? విదురుడి ఇంటికి వెళ్ళాడు. విదురుడు యాక్చువల్గా తక్కువ అంటే వీళ్ళతో పోల్చుకుంటే, కానీ జ్ఞానంలో చాలా ఎక్కువ. యమధర్మరాజు అంశ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. పిలిచోళ్ళ ఇంటికి వెళ్ళా, పిల్లవాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళేసరికి టెన్షన్ వచ్చేసి గవ్వ ఆ పై వస్త్రంతో తుడిచేసి, స్వామి కూర్చో అని చెప్పి కుర్చీలో కూర్చోబెట్టేశాడు. ఇంక స్వామి వచ్చిన ఆనందం ఆ టెన్షన్లో అరటిపళ్ళు తీసి పెట్టాడు. ఏం పెట్టాడు? అలా పెడితే ఇంక స్టోరీ ఉంది. తొక్కలు పెట్టాడు, పళ్ళు పడేశాడు. మరి చెప్పేది అదే కదమ్మా. ఈయన తినేశాడు. అక్కడేమో దుర్యోధనుడు తొక్క తీస్తా అని చెప్పాడు, ఇక్కడేమో అరటిపళ్ళు తొక్కలు తిన్నాడు. భగవంతుడికి ఆ మూడు కావాలి. నీ అరటిపళ్ళు మనవా? అన్నీ ఆయనవేగా, మనం ఇందా చెప్పుకున్నాగా. అంతయు నీవే హరిపుండరీక్ష, ఆయనదే కదా. ఈశావాస్యమదం సర్వం ఎత్కించా జగత్యాన్ జగత్ తేన తంక్తేన పుంజిత మా కృతక శ్రద్ధనం, అంతా అయింది కదా. నదికి వెళ్ళామండి. నదిలో నీళ్ళు ఎలా తీసి సూర్యుడి వైపు ఇలా పెట్టి ఇలా అర్ఘ్యం వదిలేవా? నీళ్ళు ఎవరవండి? నదివి. ఎక్కడ వదిలేవు నువ్వు? నదిలోనే. మరి పెద్ద నువ్వేదో ఇచ్చినట్టు ఫోజు కొడితే ఎలాగా? నీదేం లేదు. ఇంకో ఉదాహరణ ఇస్తా. పిల్లవాడు
వాళ్ళ నాన్న అన్నం కలిపితే, వాళ్ళ అమ్మ వండిన అన్నం కూరని వాళ్ళ నాన్న కలిపితే వాడు నాన్న నేను పెడతాను డాడీ అని చెప్పి వాడు చిన్న చిన్న 2000తో అలా నోట్లో పెడితే వాళ్ళ నాన్న ఆ 2000 నాకేసి ఈ నా కొడుకే అంటాడు. వాడు వండాడా పడ్డాడు, వాడు ఆడు కలిపాడా, ఆడు ఏం చేయలే అని వాళ్ళ నాన్న పొంగిపోయాడా? అదే కదా, అలా పొంగిపోతారు భగవంతుడు. భక్తితో అంతా అయిందే, కానీ అలా ఇది నీది అని అర్పించి మనం స్వీకరిస్తే మనకి కర్మ అంటదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.